ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనలను దీవించును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము ధ్యానము చేసుకున్నటువంటి అంశము, మిమ్మును చేర్చుకొనిన వాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకొనిన వాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నట్లే, మిమ్మును అంగీకరించిన వాడు నన్ను అంగీకరించినట్లే, నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వారిని అంగీకరించినట్లే. ఈ యొక్క మాటల గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. ఇదిగో మిమ్మును అంగీకరించిన వాడు నన్ను అంగీకరించినట్లే. ఇక్కడ ఈ మాట యేసయ్య ప్రత్యేక విధముగా ఎవరి గురించి చెప్పుచున్నారంటే, తన యొక్క శిష్యులను గురించి ఈ మాట యేసయ్య చెప్పుచున్నాడు. ఎవరైతే ఆయన శిష్యులను అంగీకరిస్తారో అట్టివారు ఆయననే అంగీకరించినట్లుగా, ఆయనతో పాటుగా ఆయనను ఎవరైతే పంపినారో ఆయనను కూడా అంగీకరించినట్లుగా యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. అయితే ప్రతి మనిషి కూడా యేసయ్యను ప్రేమిస్తాడు. ప్రతి మనిషి కూడా ఆయనకు ప్రార్థన చేస్తాడు. ఆయనంటే విశ్వాసం ఉన్నది, ఆయనంటే భక్తి ఉన్నది. అయితే ఆయనను మనము చేర్చుకున్నామా? ఆయన నిజముగా మన జీవితంలో ఉన్నాడా? ఆయనను మనము అంగీకరించామా అని ఒకసారి ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్నకు సమాధానం మనమందరం కూడా వెతకవలసినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకు అనంటే, ఆయన మన జీవితంలో ఉన్నాడు అనంటే నిశ్చయముగా ఆయన ప్రకారమైనటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. నీవు యేసయ్యను అంగీకరించావు అనుటకు కొన్ని ఉదాహరణలు ఈరోజు వాక్యంలో యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో నా నిమిత్తము అన్నదమ్ములను, తల్లిదండ్రులను, అక్క చెల్లెలను ఎవరైతే విడిచిపెడతారో అట్టివారే నాకు యోగ్యులు అంటున్నారు. ఒకటి. ఇక రెండవది, నన్ను అనుసరింపుకోరువాడు తన సిలువను నిశ్చయముగా ఎత్తుకోవాలి, అట్టివాడే ఆయనకి యోగ్యుడు అని చెప్తున్నాడు. ఇక మూడవదిగా, ఆయనను అనుసరించాలని ఆశ కలిగిన వాడు తప్పక ఆస్తిపాస్తులను, లోక సంబంధమైనటువంటి అనుబంధాలను, లోక సంబంధమైనటువంటి ఆశను, ఆకర్షణలను అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయనను అనుసరించాలి. అట్టివాడే ఆయనకు యోగ్యుడిగా పరిగణించబడుతున్నాడు. ఇప్పుడు యేసయ్యను మనము అంగీకరించామనుకోండి, యేసయ్యను మనము చేర్చుకున్నామనుకోండి, మనకు ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఒకసారి ఆలోచించేయండి. ప్రయోజనము ఉందంటారా లేదంటారా? మరి ఆయనను చేర్చుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? కలిగేటువంటి మేలేంటి? ఆలోచించేయండి. నీవు ఒక మనిషిగా ఈ లోకంలో చాలా విషయాల గురించి ఆలోచన చేస్తావు, చాలా విషయాల గురించి ప్రయాసపడతావు. కష్టాలని, బాధలని, సమస్యలని, శోధనలని అనేక రకాలుగా ఈ లోకపరమైనటువంటి ఈ జీవితంలో వ్యయ ప్రయాసలు నీ జీవితంలో అనేకము ఉండి ఉండొచ్చుగాక. అయితే యేసయ్య గనక నీ జీవితంలో ఉంటే, నీవు ఆయనను అంగీకరించిన వాడవైతే ఇంక నీకు దిగులేంటి? ఇంక నీకు భయం ఏంటి? నీకు ఇంక చింత ఏంటి? నీకు ఇంక భయం ఏంటి? ఇంక దేనిని గురించి నువ్వు ఆలోచన చేయాలి? దేనిని గురించి నీవు భీతి చెందాలి? దేనిని బట్టి నీవు మౌనం వహించాలి? ఆయన నీ జీవితంలో ఉంటే నువ్వు దేనిని గురించి భయపడవలసిన అవసరం లేదు కదా. ఇక్కడ మనకి 3 మాటలు యేసయ్య చెప్పుచున్నారు. ఒకటి, ప్రవక్తను అని తెలిసి ప్రవక్తను అంగీకరించేవాడు ప్రవక్త బహుమానము నిశ్చయముగా పొందుకుంటాడంట. ఇక రెండవదిగా, ఎవరైతే నీతిమంతుడని తెలిసి నీతిమంతుడిని అంగీకరిస్తారో అట్టివాడికి నీతిమంతుడి బహుమానం కూడా ఉన్నది అని చెప్తున్నారు. ఇక మూడవదిగా, ఎవరైతే నా సేవకుడు అని చెప్పేసి తెలుసుకొని అట్టివానికి గుక్కెడు తాగటానికి చలని నిలిస్తే అట్టివాడికి కూడా నిశ్చయముగా బహుమానము ఉన్నది అని యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఎవరైతే ఆయన యొక్క శిష్యుడిని, నీతిమంతుడిని, ప్రవక్తను అంగీకరిస్తారో అట్టివాడిని చేర్చుకుంటారో బహుమానము నిశ్చయమే.
ఈ బహుమానమును వారి నుంచి ఎవ్వరునూ తీసివేయలేరండి. మనము విన్నట్లుగా ప్రవక్త యొక్క బహుమానం బైబిల్ గ్రంథంలో ఏలియా గారికి ఒక విధవరాలు ఒక చిన్న రొట్టె చేసి పెట్టింది కదా. ఒక చిన్న రొట్టె చేసి మొదటిగా ప్రవక్తకు పెట్టడం వల్ల ఏం జరిగింది? అద్భుతం ఎలా ఉంది? కరువు ఉన్నంత కాలము అక్కడ ఆ గిన్నెలోని పిండి కానీ నూనె కానీ ఇంకిపోలేదంట. ప్రవక్తకు మొదట పెట్టడం వలన తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అద్భుతము, ఆశ్చర్యము జరిగి ఉన్నది. ఇది మనము తెలుసుకోవాలి. ఇక రెండవ ఉదాహరణగా ఎలీషా గారు. ఎలీషా గారు షూనేము అనేటువంటి ఒక గ్రామంలోనికి ఆయన వచ్చుండగా అక్కడ ఒక స్త్రీ ఆయనను ఆహ్వానించి ఆయన కొరకు, ఇదిగో ఆయన నీతిమంతుడని, ఆయన భయభక్తులు కలిగిన వాడని, ఆయన ఒక ప్రవక్త అని ఎరిగి తన ఇంటి పైన ఒక గుడారాన్ని ఆయన కొరకు ప్రత్యేకముగా నిర్మించింది. నిర్మించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రవక్త అడుగుతున్నాడు కదా, ఇదిగో ఆమె మనకి ఇన్ని సఫర్లు చేసింది కదా, తనకు మనం ఏమైనా చేయగలమా, ఏదైనా బహుమానాన్ని మనం ఇవ్వగలమా అని ప్రవక్త తన శిష్యుని అడిగిన తర్వాత చెప్పాడు కదా, ఇదిగో ఆ స్త్రీకి పిల్లలు లేరయ్యా అని ఒక మాట చెప్పారు. ప్రవక్త ఏమన్నాడు తెలుసా అండి? మరో సంవత్సరము కల్లా ఇదిగో తనకు బిడ్డలు కలుగునుగాక అని ఆయన మాట ఇచ్చేశాడు. ప్రవక్త మాట ఇవ్వగా ఏం జరిగింది? నిశ్చయముగా మరో సంవత్సరానికి కార్యము జరిగెను. ప్రవక్త బహుమానము నిశ్చయమే. ప్రవక్త చెప్పినటువంటి మాట ఎందుకు దేవుడు నెరవేరుస్తున్నాడు అనంటే, ఇదిగో ప్రవక్తలకు ఇవ్వబడినటువంటి అధికారము అంత ఉన్నతమైనది. వారిని బట్టి వారు పలికినటువంటి మాటను దేవుడు నిశ్చయముగా రూఢిపరుస్తాడు. ఆ మాట దేవుడు అంగీకరిస్తాడు. ఆ మాటను దేవుడు తప్పక వారి వారి జీవితంలో పలికిన విధముగా నిలుపుతాడు. ఇక నీతిమంతుని ప్రకారముగా నీతిమంతుని చేర్చుకోవటం వలన కూడా మన జీవితంలో బహుమానము ఉన్నదంట. నీతిమంతుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందండి? నీతిమంతుని యొక్క ఆలోచన విధానం, నీతిమంతుని యొక్క మనస్సు ఎలా ఉంటుందండి? నీతిమంతుడు ఎప్పుడైనా సరే ప్రేమ కలిగి ఉంటాడు. నీతిమంతుడు ఎప్పుడు మంచి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అన్యాయం, అవినీతి, అక్రమము ఏది కూడా నీతిమంతుడు జరిగించడు. ఇట్టి వారి సహవాసం వలన మన జీవితం కూడా తప్పక బాగుపడింది. నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఈ నీతిమంతుల సహవాసాన్ని బట్టి మన జీవితం కూడా మార్పు చెందగలుగుటకు, మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించగలుగుటకు అవకాశము ఉన్నది. దేవుని సేవకుడు అని చెప్పేసని నీవు గనక ఈ చిన్న వారంలో ఎవరికైనా సరే గుక్కెడి నీళ్ళు ఇస్తే చాలు, అది అక్కడ రికార్డ్ అవుతుంది. ఆయన దాన్ని రాసేసుకుంటున్నాడు. మర్చిపోకుండా అది నీ పేరిట రాయబడింది. ఇదిగో నా సేవకుడని, ఇదిగో వీరు అంగీకరించారు, వీరికి కావలసినటువంటి సఫర్లు చేశారు అని దేవుడు జ్ఞాపకం చేసుకొని అట్టి వారికి రావాల్సినటువంటి బహుమానాన్ని నిశ్చయముగా నీకిస్తాడు. అయితే దేవుని సేవకుణ్ణి అంగీకరించడం అంటే అంత సులువైనటువంటి పని అంటారా? ఆలోచించేయండి. ఇప్పటి కాలంలో అనేక మంది సేవకుడు అంటే నచ్చకపోవచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఇవే కారణాన్ని బట్టి కొంతమంది చర్చికి వెళ్ళటం కూడా మానేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా సేవకుడని అట్టి వారిని ఏం చేయాలంట? గౌరవించాలి, అట్టి వారిని సత్కరించాలి, సన్మానించాలి. అట్టివాడికి నిశ్చయముగా బహుమానము ఉన్నది. అయితే సేవకుడు ఏం చేస్తాడు తెలుసా అండి? తనకు ఇవ్వబడినటువంటి ఈ సంఘమును గురించి ఆయన దేవునికి లెక్క చెప్పేటువంటి మనిషి. ఆ సంఘమును గురించి దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. ఆయన సంఘములో ప్రతి గొర్రెని గురించి ఆలోచన కలిగిన వాడే, అవగాహన కలిగిన వాడే, బాధ్యత కలిగిన వాడే. వాటన్నిటిని కూడా పచ్చిక కలిగినటువంటి చోట్ల మేపుటకు తను సిద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి ఈ సేవకుడు. ఈ సేవకుడు ఒక్కొక్కసారి గద్దిస్తాడు, ఖండిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు. మన పక్షముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ఈనాటి ఈ రెండవ పట్టణంలో
పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి. మనము నిజముగా క్రీస్తుని అనుచరులమైతే, ఈ లోకపరముగా మనం మరణించిన వారమైతే నిశ్చయముగా ఆయన వలన సజీవులముగా మనము లేపబడుదుము అని మాట్లాడుతున్నారు. అయితే ఈ లోకపరంగా మరణించావా? ఈ లోకపరముగా మరణించినటువంటి ఆనవాలు నీకైనా తెలుస్తున్నాయా? ఈ లోకపరంగా మరణించడం అంటే దేంట్లో మరణించావు? కోపానికి మరణించావా? కామానికి మరణించావా? మదమాశ్చర్యాలకు మరణించావా? లోకము పైన మక్కువకు, లోకం పైన ఆశలకు, ఆకర్షణలకు మరణించావా? అధికారానికి, గర్వానికి, లోకంలో ఉన్నటువంటి అనుబంధాలకి జయించావా? ఇవి నీ జీవితంలో మరణించాయా? ఇటువంటి స్థితిగతులు నీళ్ళు మరణిస్తేనే నీవు లేపబడతావు. లేపబడుటయే మనకు బహుమానమై ఉంది. ఆయన కొరకు జీవించిన వారిని ఆయన తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది మనకి ఇవ్వబడేటువంటి బహుమానము. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలను ఒకసారి ఆలోచించేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇదిగో మిమ్మును అంగీకరించిన వాడు నన్ను అంగీకరించినట్లే అని యేసయ్య మనతో మాట్లాడుతూ ఉండగా సేవకులను చేర్చుకుందాం. వారి వలన మనకు రావాల్సినటువంటి బహుమానాన్ని నిశ్చయముగా మనము పొందుకొని దేవునికి దగ్గరగా జీవించి ఆయన ఇచ్చేటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మనమందరము పొందుకొని దానిలో ఎదగగలిగినట్లుగా, దానిలో జీవించగలిగినట్లుగా దేవాతి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్.